తెలంగాణలో అకాల వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల కేంద్ర బృందం తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్ తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన ఏర్పాటుపై ఆరా తీశారు. నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మరి తెలంగాణకైతే 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. వరద బాధితులకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఈ 6 సభ్యులతో కూడిన బృందం పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? అమూల్య, గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా లోపల అనేక ప్రాంతాల్లో వరదతోటి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లి, దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలోనూ నష్టం వాటిల్లడంతో అక్కడ ప్రజలు వరదలో బిక్కుబిక్కుమంటూ గడిపేటువంటి పరిస్థితి వచ్చింది. అటు రాకపోకలు నిలిచిపోవడంతో పాటుగా పంటలకు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లి, రైతులు పెట్టినటువంటి పెట్టుబడిని కోల్పోయి పంటలంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. కొంత వర్షానికి పాత ఇళ్ళన్నీ కూడా కూలిపోయి చాలా మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలో నీరు చేరి నిల్వ నీడ లేకుండా పోయింది. తినడానికి ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా వరదలో తడిసిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా, ముఖ్యమంత్రి సహా మంత్రులంతా కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. దానికి తోడు కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్రం రాష్ట్రానికి తగినటువంటి సహాయం చేయాలంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అటు ఎంపీల తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేరినటువంటి నేపథ్యంలో ఇటు వరదను అంచనా వేసేందుకోసం 6 సభ్యులతో కూడినటువంటి కేంద్ర బృందం రేపు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తుంది. కేంద్ర బృందం పర్యటించేటువంటి ఆ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్లు స్పందించి నష్టానికి సంబంధించినటువంటి నివేదికలు సిద్ధం చేసి కేంద్ర బృందానికి నివేదించాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్.
తెలుసుకున్న అంశాలను బాధితుల ఆవేదన క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం భద్రాద్రి జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లపై ఆరా తీశారు. నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మరి తెలంగాణకైతే కేంద్ర బృందం రానున్నట్టుగా తెలుస్తోంది. 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఉపేందర్? అమూల్య, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు అటు రేపు ఉదయం కేంద్ర బృందం తెలంగాణకైతే రానుంది. గత వారం తెలంగాణలో ఇటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు భారీ వర్షాలు వరదల కారణంగా ఇటు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ పంట పొలాలు అనేక ఊర్లు కూడా జలమయ్యాయి. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఓ కేంద్ర బృందాన్ని పంపిస్తామని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తక్షణ సాయం కింద ఇప్పటికే 3,300 కోట్లను కూడా ఇప్పటికే విడుదల చేశారు. కాగా ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పూర్తి నష్టాన్ని అంచనా వేసేందుకైతే ఈ కేంద్ర బృందం రాష్ట్రంలో అయితే పర్యటించనుందని అయితే మనకు తెలుస్తుంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం వరద బాధితులు, అధికారులతో కేంద్ర బృందం సమావేశం అవనుంది. ఇక ఈ బృందానికి ఏదైతే కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం రాష్ట్రానికి అయితే రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెల్లడించారు. ఈ మేరకు కీర్తి ప్రతాప్ సింగ్ తో కూడా మాట్లాడి పర్యటన వివరాలు కూడా ఇప్పటికే ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 6 సభ్యులకు సంబంధించినటువంటి బృందం భారీ వర్షాలు, వరదలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం నేపథ్యంలోనే భారీగా ఆస్తి నష్టం కూడా సైతం జరిగింది. ఈ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర స్థాయిలో అంచనా వేసేందుకే ఇటు కేంద్ర బృందం కూడా వస్తుందని చెప్పేసి ఇప్పటికీ తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీకి ఏర్పాటు చేసింది. ఏపీ, ఇటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరఫున వీలైనంత సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు కూడా హోంశాఖ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నష్టంపై అధ్యయనం వేసి కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పేసి దానికి పరిశీలించిన తర్వాత నిర్దిష్టమైన సాయంపై అటు సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది కూడా తెలుస్తుంది. అయితే ఏపీలో ఇప్పటికే ఈ టీం పర్యటిస్తుంది. ఇప్పటికే రేపు ఇటు ఖమ్మం కూడా, అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మహబాద్ జిల్లాలో కూడా ఈ కమిటీ పర్యటించనున్నది. ఆన్ స్పాట్ అధ్యయనం చేయడంతో పాటు ఫ్లడ్ మేనేజ్మెంట్, రిజర్వాయర్ మేనేజ్మెంట్, ఇటు వరద సేఫ్టీ జాగ్రత్తలు, బాధితులను వెంటనే సాయం అందించేందుకు కూడా సిఫారసులు చేస్తుందని అయితే తెలుస్తుంది. ఇక 2 రాష్ట్రాల్లో వరదలు సంభవించిన ఈ ప్రాంతాల్లో ఈ టీం తిరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవసరమైన సహాయ సహకారాలు కూడా అందజేయాలని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్రం కూడా సూచించిన నేపథ్యంలో ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాట్లను తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి నివేదికలను కూడా తయారు చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ టీం సభ్యులు అంచనా వేసి నివేదిక రూపంలో సమర్పిస్తారని, ఏ మేరకు సాయం చేయొచ్చనే విషయంలో కూడా అటు కేంద్ర హోంశాఖ సిఫారసు చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. నిబంధనలు పరిశీలించిన తర్వాత హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని కూడా మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి రేపటి కేంద్ర కమిటీ బృందం ఖమ్మం రానున్న నేపథ్యంలో జిల్లాలో ఇటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆయా శాఖ అధికారులకు నుంచి కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఇక కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు జరిగినటువంటి నష్టంపై నివేదికలు తయారు చేయాలని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు కూడా మంత్రి తుమ్మల ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రేపు నుంచి, అంటే రేపు ఇటు ఖమ్మం జిల్లాకు రానున్నటువంటి కేంద్ర బృందం అటు మహబాద్ జిల్లాలో కూడా పర్యటన చేస్తుంది. ఇప్పటికే ఆకేరు, మున్నేరు, ఇటు పాలేరు రిజర్వాయర్, ఇటు మధిర నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈ కమిటీకి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే ఏదైతే ఈ కేంద్ర బృందంకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, ఇటు రోడ్లు, రవాణా శాఖ, ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ, ఇటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందినటువంటి అధికారులు ప్రత్యేకంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు సేకరించే పని చేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించినటువంటి సహాయ సహకారాల్లో కూడా వారంతా కూడా సహాయం చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో త్వరలోనే కేంద్రం కమిటీ కూడా ఇక్కడ స్వయంగా నేను పరిశీలించాను. ఇక్కడ బాధితుల ఆక్రోశం కూడా నేను చూశాను. నేను అంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఇక్కడ రైతు బాధలేంటో నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పిన నేపథ్యంలోనే కేంద్ర కమిటీ వస్తుందని చెప్పిన నేపథ్యంలోనే రేపు మాత్రం ఇటు కేంద్ర కమిటీకి కూడా రానున్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అటు
ఏదైతే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఈ కమిటీ నిర్ణయాలు అయితే ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పాలేరు నియోజకవర్గంలో మున్నేరు, పాలేరు, అటు ఆకేరు, కట్టలేరు వాగులైతే ఉప్పొంగి మొత్తం కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఖమ్మం, సూర్యాపేట, మహబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాలో కూడా వరదల వల్ల జరిగినటువంటి నష్టాన్ని అటు రాష్ట్ర మంత్రులు బట్టి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి కూడా అంతా కూడా అటు ఇప్పటికే కేంద్ర కమిటీ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ కూడా వివరించడం జరిగింది. సాధారణ పరిస్థితులు నెలకొల్లేన కేంద్రం అధికార నిధులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు విన్నవించిన నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రజలు కేంద్రం హితోధికంగా ఆదుకుంటుందని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్ర మంత్రులు చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నష్టాన్ని అంచనా వేసేందుకే మాత్రం ఈ కమిటీ వస్తుందని అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ జరిగినటువంటి వరదల్లో నష్టం జరిగినటువంటి వాటి అన్నిటిని కూడా అంచనా వేయడం, అదే విధంగా క్షుణ్ణంగా అటు వ్యవసాయ శాఖ, ఇటు రోడ్లు రవాణా, అటు ప్రతి విషయాన్ని కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వీరంతా నివేదికలు తయారు చేసి అటు కేంద్రం నుంచే మళ్లీ రావాల్సిన ఇప్పటికే అటు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా 3,300 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్రం మరోసారి కూడా ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత వరద అంచనాన్ని, అదేవిధంగా నష్ట అంచనాన్ని కూడా పరిశీలించిన తర్వాత మరిన్ని నిధులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పర్యటనకు సంబంధించి అంటే కేంద్ర బృందానికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికీ అటు ఏదైతే ఈ బృందానికి నేతృత్వం వస్తున్నటువంటి కీర్తి ప్రతాప్ సింగ్ తో కూడా మాట్లాడి పర్యటన వివరాలు కూడా ఇప్పటికే రేపు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ఏదైతే సాయం కోసం అటు సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో రేపు పర్యటన మాత్రం ఆద్యంతం అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి తక్షణ సాయం ప్రకటించినటువంటి 10,000 కూడా ఇప్పటికే 16,500కు పెంచడంతో వరద బాధితులు కూడా వాటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. జిల్లాలో సర్వం కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలన్నీ కూడా ఇటు కేంద్ర పర్యటనను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారంతా వచ్చి కొంత సహాయం అందిస్తారని చెప్పేసి చూస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రేపు రావాల్సినటువంటి కేంద్ర బృందం మాత్రం ఇటు మహబాద్, ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా పర్యటించి ఇక్కడ వరద నష్టాన్ని మాత్రం అంచనా వేసేందుకైతే వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.